హాయ్ అండి, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో వచ్చేసి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నేను మా ఇంట్లో ఎన్ని మొక్కలు పెట్టుకున్నానో మీకు ఈరోజు వీడియోలో గార్డెన్ టూర్ లాగా చూపిస్తానన్నమాట. ఇది మా సొంత ఇంటి దగ్గర అండి. మీకు తెలుసు కదా, మేము రెంటింట్లోంచి సొంత ఇంట్లోకి వచ్చేసామని. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్తున్నాను అనమాట. చాలామంది కొత్తగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదు. మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇవన్నీ నేను రబ్బర్తో పెట్టిన చెట్లేనండి. నేను ఎక్కడికన్నా బయటికి వెళ్ళానంటే లేదా ఎవరింటికన్నా వెళ్ళానంటే నాకు మాత్రం పువ్వుల మొక్క నచ్చింది అంటే చాలు రబ్బు ఇచ్చుకొచ్చేస్తానమాట. వాళ్ళని అడుగుతాను ఫస్ట్. వాళ్ళు ఇచ్చారనుకోండి మొక్కిస్తారు, లేదనుకోండి దొంగతనంగా అయినా సరే రబ్బు ఇచ్చుకొని వచ్చేస్తారనమాట. ఇందులో చెప్పడానికి ఏమాత్రం సిగ్గుపడను, ఎందుకంటే మొక్కలంటే అంత ఇష్టం మరి. ఇక ఇదైతే గన్నేరు పూల మొక్క, మీకు తెలిసిందే కదా. అదైతే రబ్బు అస్సలు బతకదంట, కానీ నేను రబ్బతోనే బతికిచ్చానండి. ఇక ఇది వచ్చేసి పువ్వుల పువ్వు అనమాట. మందారానికి పువ్వుల పువ్వు అనేది వస్తుందన్నమాట. ఇవి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉందండి. నేను ఒక్కొక్కసారి ఊరెళ్ళినప్పుడు తెచ్చేసిన మొక్కలు అనమాట ఇవి. అలాగే చాలా మొక్కలను పెట్టాను, కానీ కొన్ని చేతులారా పీకేసినవి, అలాగే చేతులారా చంపేసిన మొక్కలు కూడా చాలా ఉన్నాయి. అంజూర ప్లాంట్ 1 ఇయర్ అవుతుందండి నేను పెట్టి, అది చక్కగా కాయలు కూడా కాస్తుంది. అలాంటి దాన్ని ఎలా పీకేశారో నాకైతే అర్థం కావట్లేదు. పీక్ పడేశారనమాట. మేము రెంటింట్లోకి వెళ్ళాం కదండి, అప్పుడు చెప్పాను కదా మీకు. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. మేము రెంటింట్లోంచి సొంత ఇంట్లోకి వచ్చేసాం కదా, ఇక సొంత ఇంటి దగ్గర గార్డెన్ టూర్ అనమాట ఇది. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా, అందుకోసం చెప్తున్నానండి. ఇంకా మేము అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ మొక్కలన్నీ అడ్డమైపోయినాయి అంట, వీళ్ళకి మొత్తం పీకేశారు. చాలా మొక్కలు అంటే చాలా ఉండేయండి. నేను మీకు చెప్పాను కదా, యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు గార్డెన్ టూర్ అంటే మా ఇంటితో మొక్కలతోనే స్టార్ట్ చేశాను. ఆ వీడియో కూడా చాలా ప్లస్ అయింది నాకు ఛానల్కి అని చెప్పేసి వీడియోస్ అనేవి డిలీట్ చేస్తాను. నేను డిలీట్ చేయకుండా ఉంటే ఇప్పుడు మనకి ఉపయోగపడేదన్నమాట. అప్పుడు ఉన్న మొక్కలు అయితే ఇప్పుడు లేవండి, కొంచెం తీస్తారని చెప్తున్నాను కదా. అలాగే నరికేసిన మొక్కలు కూడా చాలా ఉన్నవి. ఇక ఇదైతే మా ఎంట్రన్స్ అండి. మా ఎంట్రన్స్ దగ్గర నుంచి నేను మీకు చూపిస్తున్నాను. ఇక గోరింటాకు చెట్టు కూడా పెట్టానండి నేను, ఎందుకనంటే తలకి పెట్టుకోవడానికి బాగుంటుంది. అలాగే ఆడపిల్ల ఉంది కదా, ఎప్పుడు పడితే అప్పుడు గోరింటాకు కోసుకుని పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి గోరింటాకు మొక్కనైతే వేశాను. అది చాలా పెద్దదైపోయింది, కరెంట్ తీగల్లోకి కూడా వెళ్ళిపోతుంది. ఇక ఇవైతే లిల్లీస్ అండి. లిల్లీ అంటే క్రోటన్స్ మొక్క టైప్ అనమాట. అది ఏమంటారో కూడా నాకు తెలియదు పెద్దగాను. ఇదైతే స్నేక్ ప్లాంట్ అనమాట. చూసారా గోరింటాకు చెట్టు ఎంత పెద్దదైపోయిందో. అదైతే కరెంట్ తీగల్లో కూడా వెళ్ళిపోతుంది. ఇక దాన్ని అయితే మేము నరికేస్తాము రేపు ఎప్పుడు, అందుకనే వాళ్ళ వీడియో అనేది తీసాను అనమాట. ఇక ఇదైతే ఫ్లవర్స్ వైట్ కలర్ చాలా స్మెల్ వస్తుందండి. ఇందులోనే చాలా రకాలు ఉంటాయి, పింక్, రెడ్, ఎల్లో, అలా వైట్ మొత్తం మిక్స్ అయ్యి కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా ప్లేస్ లేక ఒకటే పెట్టాను. ఇక ఇదైతే రేడియో మందారం అండి, పింక్ కలర్లో ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఇక ఇదైతే వైట్ ఫ్లవర్స్ అనమాట. ఈ 2 మొక్కలు అయితే ఇంటికి చాలా అందాన్ని తెచ్చేయండి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ మొక్కల వల్లే ఇంటికి లుక్ వచ్చింది అనేసి అంటారనమాట. కానీ ఈ మొక్కల్ని అన్ఫార్చునేట్లీ కొట్టేయాల్సి వస్తుంది. అందుకనే వీడియో తీస్తానండి, ఎందుకంటే చాలా గుబురుగా అడవిలాగా అయిపోయినాయి అనమాట. అందుకని చెప్పేసి ఇక నేను కొట్టేస్తాం కదా ఎలాగో అని చెప్పేసి వీడియో అయితే తీశాను. అంటే కొట్టడం అంటే శాంతం చెట్లు అయితే కొట్టామండి, పైన కొమ్మలు అనేవి తీసేస్తామన్నమాట. ఇక మీరు చూస్తున్నది అయితే ఇక్కడ చిట్టు అడవిలాగా ఉంటుంది, ఎందుకంటే ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి అన్నమాట మొక్కలు. ఇక తమలపాకు ప్లాంట్ని అయితే నేను అలా కుండీలో పెట్టాను. మీరు అద్దెంటి దగ్గర చూసినట్లయితే చాలా పెద్ద మొక్క. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నెల రోజులు అక్కడే వదిలేసాము ఆ మొక్కని. దానివల్ల మొక్క శాంతం పాడైపోయిందండి. ఇక చిగురు మాత్రం ఉంది మొదలు. ఇక ఇది వచ్చేసి కనకాంబరం అనమాట. కనకాంబరం కూడా 2 రకాలు ఉంటాయి, వెరైటీస్ చాలా రకాలు ఉంటాయిలేండి. అందులో ఇది కొమ్మతో పెంచుకునే కనకాంబరం అనమాట. ఇవి ఈజీగా పెరిగిపోతాయి. వానాకాలం ఒక కొమ్మ పెట్టారంటే మొత్తం చక్క అడవిలాగా అయిపోతుంది అనమాట. ఇక లోపల ఉందండి ఒక
ప్లాంట్. అది ఏంటంటే పైనాపిల్ అనమాట. మా దగ్గర అన్నీ ఉంటాయి కానీ ప్లేసే ఉండదు. ఇక పైనాపిల్ పక్కన వాటర్ యాపిల్. ఈ వాటర్ యాపిల్ మొక్క అయితే మా వారు గ్యాస్ కంపెనీలో చేస్తారని చెప్పాను కదండి, అలా వెళ్ళినప్పుడు ఎవరో ఇచ్చారంట కాయలు. అవైతే రెడ్ కలర్లో చాలా బాగున్నాయి. ఇక అలా ఇచ్చినప్పుడు గింజలు అనేవి వేశాను. ఆ గింజల ద్వారా వచ్చేసింది అనమాట. ఇక ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ అనమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా కొమ్మేనండి. అందరూ డబ్బులు పెట్టుకుంటారు కానీ చాలా వేస్ట్ అయిపోతాయి డబ్బులైతే. అది కొమ్మ ద్వారాగా ఊరికే పెరిగేస్తుంది అనమాట. చిన్న కొమ్మ పాతితే దానికి పిలకలేసి చాలా పెద్దదైపోతుంది. ఇక మేము కూడా అది కొమ్మే పాతామండి. అదంతా కొంచెం చెత్త చెత్తగా ఉంటుంది, ఏమనుకోకండి, ఎందుకంటే నేను బాగు చేయాలన్నమాట. ఇక మీరు చూస్తున్న ఆ టబ్లో అయితే పసుపు వేశాను. పసుపు అయితే ఒకసారి చాలా బాగా పండింది. ఇంకా అది లోపల ఉంటాయి కానీ దుంపలు నేను తీయలేదు. తీస్తానండి, ఒకసారి తీస్తే మొత్తం ఎన్ని ఉంటాయో చూసి మళ్ళీ పాతుకోవచ్చు కదా. ఇక అదైతే నిమ్మ మొక్క అనమాట. ఇంకా అదంతా గడ్డి చామంతి అంటారు కదా అది. ఇదేమో మొలక చెట్టు, చాలా పెద్ద చెట్టు అండి. మొత్తం నరికేశారు మేము వచ్చేటప్పటికి. ఎందుకంటే కొమ్మలు ఇంటి మీదకి వచ్చేస్తాయి, పైగా పురుగులు కూడా వస్తాయి కదా, అందుకని కొట్టేసి ఉంటారు. ఇక ఇదైతే సీతాఫలాలు అనమాట. సీతాఫలాలు అయితే చాలా బాగా కాస్తాయి, పెద్ద పెద్ద కాయలు. చెట్టు ఉన్నది కొంచెమే కానీ చాలా పెద్ద కాయలు కాస్తాయి. ఇంకా ఇవన్నీ నేను రొబ్బలతో పెట్టినవేనండి. కొన్న మొక్క ఒక్కటి కూడా లేదు. ఇంకా చాలా రకాల మందారాలు అయితే చనిపోయినాయి వేడికి. ఇటు ఎండ ఎక్కువ పడుతుందండి ఈ పక్కన, ఆ పక్కన అయితే ఎండ తక్కువ పడుతుంది కదా. కాకపోతే ఎండ ఎక్కువగా ఉంటే మొక్కలు బాగా బతుకుతాయని నేను ఎక్కువ శాతం మొక్కలన్నీ ఈ పక్కనే వేశాను. దానివల్ల చాలా మొక్కలు అయితే చనిపోయినాయి అనమాట. ఇక ఇది వచ్చేసి ఎర్రమందారం, ఇది కూడా రబ్బే అనమాట. ఇది కనకాంబరాలు కూడా రబ్బేనండి. నేను మీకు చెప్పాను కదా, గింజలు అయితే అస్సలు ఉండవు. ఒక్క రబ్బ తీసుకెళ్ళి మంచి మట్టిలో పెట్టారంటే మొత్తం బతికేస్తుంది. బతికి అడవిలాగా అయిపోతుంది అనమాట. నేనైతే వేరే చోటను కూడా పెట్టాను కదా మొక్కని, చూసే ఉంటారు మీరు ఇందాక చూపించినప్పుడు. ఇంకా ఇవేనండి మా ఇంటి దగ్గర ఉన్న పూల మొక్కలు అయితే. వీడియో చూసి ఏమాత్రం నచ్చినా నచ్చకపోయినా సరే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే వీడియోస్ తీయడం అస్సలు కుదరడం లేదు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి. అది ఎందుకనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఏదో ఒకటి పెట్టాలి కదా, పెట్టకపోతే మళ్ళీ మీరు నన్ను మర్చిపోతారు. అందుకని చెప్పేసి ఇక ఏదో ఒకటి తీసి పెడుతున్నాను అనమాట. ప్లీజ్ అండి, ఇంకొంచెం నాకు టైం కావాలి. అలా టైం వచ్చినప్పుడు నేను మీకు తప్పకుండా డైలీ వ్లాగ్స్ అనేవి చేసి పెడుతూ ఉంటాను. అంతవరకు మీకు నచ్చితే నాకు లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్లీజ్. అలా లైక్ చేశారంటే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. లైక్ వల్ల ఒక్క రూపాయి కూడా రాదు, కాకపోతే రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోకండి.